అనురాగాలే నిండిపోవా గుండెలోనా, ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే. ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి
మంచి చదువు మంచి ఆరోగ్యం కలగాలని దేవుణ్ణి మనసారా ప్రార్థిద్దాం. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రి యుగం స్మరామి సుముహూర్తోస్తు. నాయ స్వాహ. ఓం గోవిందాయ స్వాహ. నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం పోతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిగర్భచ్చిదే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణిప్రదాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వతనయాయ నమః. ఓం సర్వరీప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్తే నమః. ఓం దేవాయ నమః. ఓం అనేకాజితాయ నమః. ఓం శివాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం బుద్ధిప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం గజాననాయ నమః. ఓం దైవమాత్రే నమః. ఓం మునిస్తుత్యాయ నమః. ఓం భక్త విఘ్న వినాశనాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం చతురాయ నమః. ఓం శక్తి సంయుతాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హరయే నమః. ఓం బ్రహ్మవిదే నమః. ఓం ఉత్తమాయ నమః. ఓం కాలాయ నమః. ఓం గ్రహపతయే నమః. ఓం కామినే నమః. ఓం సూరాగ్నిలోచనాయ నమః. ఓం పాశాంకుశధరాయ నమః. ఓం చండాయ నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం అకల్మషాయ నమః. ఓం స్వయం సిద్ధాయ నమః. ఓం సిద్ధార్చిత తదాంబుజాయ నమః. ఓం బీజపూర ప్లాస్తకాయ నమః. ఓం వరదాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం కృతినే నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం వీతభయాయ నమః. ఓం గదినే నమః. ఓం చక్రినే నమః. ఓం ఇక్షుచాపద్రుతే నమః. ఓం శ్రీదాయ నమః. ఓం అజాయ నమః. ఓం ఉత్పలకరాయ నమః. ఓం శ్రీపతయే నమః. ఓం స్తుతి హర్షితాయ నమః. ఓం కులాద్రి విహేత్రే నమః. ఓం జటిలాయ నమః. ఓం కలికల్మషనాశనాయ నమః. ఓం చంద్రచూడామణయే నమః. ఓం కాంతాయ నమః. ఓం పాపహారిణే నమః. ఓం సమాహితాయ నమః. ఓం ఆశ్రితాయ నమః. ఓం శ్రీకరాయ నమః. ఓం సౌమ్యామి నమః. ఓం భక్తవాంఛితదాయకాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం కైవల్య సుఖదాయ నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం జ్ఞానినే నమః. ఓం దయాయుతాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం బ్రహ్మద్వేష వివర్జితాయ నమః. ఓం ప్రమత్త దైత్య ధర్యాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం విభుదేశ్వరాయ నమః. ఓం రమార్చితాయ నమః. ఓం విదయే నమః. ఓం నాగరాజ యజ్ఞోపవీతవతే నమః. ఓం స్థూలకంఠాయ నమః. ఓం స్వయంకర్త్రే నమః. ఓం సామఘోషప్రియాయ నమః. ఓం పరాయ నమః. ఓం స్థూలతుండాయ నమః. ఓం అగ్రణ్యే నమః. ఓం ధీరాయ నమః. ఓం వాగీశాయ నమః. ఓం సిద్ధిదాయకాయ నమః. ఓం ధూల్వాల్ బిల్వపిత్రాయ నమః. అవ్యక్తమూర్తయే నమః. ఓం అద్భుతమూర్తమతే నమః. ఓం శైలేంద్ర తనుజోత్సంగాయ నమః. ఓం కేలనోత్సుక మనసాయ నమః. ఓం స్వలావణ్య సుధాసారజిత మన్మద విగ్రహాయ నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం మూషికవాహనాయ నమః. ఓం రుష్టాయ నమః. ఓం తుష్టాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ ఈశ్వర అష్టోత్తర శతనామావళిం కరిష్. ఓం పరమాత్మనే నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరసుధారణే నమః. ఓం విశ్వాత్మనే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం కలిమలాపహారాన్నే నమః. ఓం కస్తుభోద్భాసితోరస్తాయ నమః. ఓం నరాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం హరయే నమః. ఓం హరాయ నమః. ఓం హరప్రియాయ నమః. ఓం స్వామినే నమః. ఓం వైకుంఠాయ నమః.
ఓం విశ్వతోముఖాయ నమః ఓం హృషికేశాయ నమః ఓం అప్రమేయాయ నమః ఓం ఆత్మనే నమః ఓం వరాహాయ నమః ఓం ధరణీధరాయ నమః ఓం ధర్మేశాయ నమః ఓం ధరణీనాథాయ నమః ఓం జేద్యాయ నమః ఓం ధర్మబృంతవరాయ నమః ఓం సహస్రశీర్షే నమః ఓం పురుషాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపాదే నమః ఓం సర్వగయాయ నమః ఓం సర్వవిదే నమః ఓం సరస్మై నమః ఓం శరణ్యాయ నమః ఓం సాధువల్లభాయ నమః ఓం కౌసల్యానందనాయ నమః ఓం శ్రీమతే నమః ఓం రక్షంకుల వినాశకాయ నమః ఓం జగత్కర్త్రే నమః ఓం జగద్దత్రే నమః ఓం జగజ్జేత్రే నమః ఓం జనార్తిజ్ఞే నమః ఓం జానకీ వల్లభాయ నమః ఓం దేవాయ నమః ఓం జయరూపాయ నమః ఓం జలేశ్వరాయ నమః ఓం క్షీరాబ్దివాసినే నమః ఓం క్షీరాబ్ది తనయా వల్లభాయ నమః ఓం శేషసాయినే నమః ఓం పన్నగా వాహనాయ నమః ఓం విష్ణురస్రవసే నమః ఓం మాధవాయ నమః ఓం మధురానాథాయ నమః ఓం ముకుందాయ నమః ఓం మోహనాసనాయ నమః ఓం దైత్యారిణే నమః ఓం పుండరీకాక్షాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం సోమసూర్యగ్ని నారాయణ నమః ఓం నృసింహాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం నిత్యాయ నమః ఓం నిరామయాయ నమః ఓం శుద్ధాయ నమః ఓం నరదేవాయ నమః ఓం జగత్ప్రభవే నమః ఓం హయగ్రీవాయ నమః ఓం జితరిపవే నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం రుక్మిణీపతయే నమః ఓం సర్వదేవమయాయ నమః ఓం శ్రీశాయ నమః ఓం సర్వాధారాయ నమః ఓం సనాతనాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం సౌమ్యప్రదాయ నమః ఓం స్రష్టే నమః ఓం విశ్వక్సేనాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఓం అతుల తేజసే నమః ఓం దివ్యాయ నమః ఓం సర్వపాపహరాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం అమిత తేజసే నమః ఓం దుఃఖనాశనాయ నమః ఓం దారిద్ర్యనాశనాయ నమః ఓం దౌర్భాగ్యనాశనాయ నమః ఓం సుఖవర్ధనాయ నమః ఓం సర్వసంపత్కరాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం మహాపాతకనాశాయ లేహం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయకం. ఆనందిత విఘ్నేశ పుష్కలాని ధనాచి చ భూమ్యాం స్థితాని భగవన్ స్వీకృష్య వినాయకం. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి ఘృతవత్రి సహస్రైచ్చ కర్పూర సకలైస్తద నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ నీరాజనం సమర్పయామి. సార్ మంజు సార్ ఎక్కడి నుంచి హారం తీసుకోవాలి. నమస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే సర్వజ్ఞే సర్వవందేషు సర్వదుఃఖభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయని మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతర్ మహాలక్ష్మి నమోస్తుతే శ్వేతంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతర్ మహాలక్ష్మి నమోస్తుతే మహాలక్ష్మ్యాష్టకం స్తోత్రం యః పఠేర్భక్తిమానరః సర్వసిద్ధిమాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకకాలే పటే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పటే నిత్యం ధనధాన్య సమన్వితః
త్రికాలం యః పటే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్న వరదో శుభ. Welcome to our campus also. Budabukkala Ayra also came. Come on. He is going to say something to us. కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు విశాలమ్మ పలుకు శంభో శంకర శంభో శంకర. అమ్మ పలుకు జగదాంబ పలుకు కంచి మీనాక్షి పలుకు కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ కాశీ విశాలమ్మ పలుకు శంకర. డ్రమ్స్ డ్రమ్స్. చేయనొప్పి
లో ప్రవేశించేటప్పుడు వచ్చే సమయంలో ఉత్తరాయణ కాలంలో వచ్చే మొదటి పండుగ సంక్రాంతి. ఇది మనం 3 రోజులు జరుపుకుంటాం. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. చల్లని గాలులతో, పచ్చని పైరులతో, గాలిపటాలు ఎగరేసే పిల్లల కేరింతలతో, హరిదాసుల మువ్వల సవ్వడులతో, కోడి పందాలతో, భోగి పళ్ళతో ఇలా మనం ఆనందంగా జరుపుకునే మొదటి పండుగ సంక్రాంతి. ఇది తెలుగువారి పండుగ. అమ్మ తెచ్చెను సరికొత్త కాంతులెన్నో తెచ్చేనమ్మా, ముద్దు గుమ్మలు ముద్దు బంతి పువ్వులు పెట్టి, ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు పెట్టి, వచ్చేనమ్మా సంక్రాంతి లక్ష్మి వచ్చేనమ్మా, తెచ్చెను సరికొత్త కాంతులు ఎన్నో తెచ్చేనమ్మా. మనం హరిదాసు కోలాహలం చూద్దామా? హరి హరిల రంగ హరి హరి నారాయణ, హరిల రంగ హరి హరిల రంగ హరి హరి నారాయణ, హరి హరి గోదాదేవి వలచిన స్వామి శ్రీరంగనాథ, హరి హరి గోదాదేవిని వలచిన స్వామి శ్రీరంగనాథ, హరి హరి గొప్పగా నీళ్లను పెళ్లాడిన శ్రీరంగదాముడు, హరి హరి గొప్పగా నీళ్లను పెళ్లాడిన శ్రీరంగదాముడు, హరి హరి మంగో హరి హరల రంగ హరి నారాయణ, హరి హరి హరల రంగ హరి హరల రంగ హరి హరి నారాయణ, హరి హరి. ఇటు పక్క హరి శ్రీమద్రామణ గోవింద హరి రంగ హరి హరి నారాయణ హరి. రెండు మంచి మాటలు చెప్తాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్తానం సుఖినో భవంతు. మీరందరూ అష్టైశ్వర్యాలతో, మంచి విద్యాబుద్ధులతో సంతోషంగా చల్లగా ఉండాలని నేను దీవిస్తున్నాను. మొదటిగా జరుపుకునేది భోగి పండుగ. భోగి పండుగ విశిష్టత, సూర్యనారాయణ మూర్తి ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే రోజు. అంటే దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణం ప్రవేశించే ముందు రోజు మనము భోగి పండుగ జరుపుకుంటాం. ఓకేనా? అలాగే భోగి పండుగ రైతులు ఇంటికి వచ్చిన సందర్భంలో వాళ్ళకి ధాన్యలక్ష్మితో పాటు అన్ని ఇంటికి రావాలని కోరుకుంటూ వారు భోగి పండుగని జరుపుకుంటారు. భోగి పండుగ రోజు ఉదయాన్నే తెల్లవారుజామునే అందరూ నిద్రలేచి భోగి మంటలు వేస్తారా? వేరా? ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి భోగి పండుగలు వేసుకుంటాం. అవునా? భోగి మంటలో మనము ఇంట్లో ఉన్న వస్తువులు, మొదటిగా ఆవు పేడతో చేసిన ఆవు పిడకలు. అవునా? చూసారా? అక్కడ చూడండి, ఆవు పేడతో చేసిన ఆవు పిడకల్ని మనము భోగిలో వేస్తామా? వేయమా? చెప్పండి రా. ఆ ఆవు పిడకల్ని అవి కూడా వేసి మనము భోగి మంటలు వేసి పాత వస్తువులన్నీ భోగి మంటలు వేసి కాలుస్తామా? అలాగే మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు కూడా అన్నీ పోయేసి మనకి కొత్తగా ప్రారంభించాలని మనము భోగి పండుగ జరుపుకుంటాం. అవునా కాదా? అసలు నెక్స్ట్ భోగి పళ్ళు పోస్తారు పిల్లలు. మీకు తెలుసా? మీకు ఇక్కడ అందరూ కూర్చోన్నారు చూడండి, వాళ్ళ మీద భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు అంటే ఏంట్రా? భోగి పళ్ళు అంటే ఏంటి? భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు. తెలుసు కదా రేగి పళ్ళు? ఆ రేగి పళ్ళుని పిల్లల మీద పోస్తారు. అవునా? ఆ భోగి పళ్ళుకి ఒక చిన్న స్టోరీ ఉంది. చెప్పాలా వద్దా? నరనారాయణులని వాళ్ళు ఒక తపస్సు చేసుకుంటారనమాట. ఒక అడవిలో, ఫారెస్ట్లో
వాళ్ళు తపస్సు చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి బాగా ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు వాళ్ళకి దగ్గరగా ఒక రేగి చెట్టు ఉంటుంది అనమాట. ఆ రేగి చెట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళు రేగి పళ్ళు కోసుకొని తింటారు. అవునా? అది ఏ వనము? ఆ ఫారెస్ట్ ఉంది కదా, దానికి ఒక పేరుంది. ఏ పేరు? బదరీవనం. అవునా? ఆ బదరీవనంలో వాళ్ళు రేగి పళ్ళు కోసుకొని తింటారు. అందుకే వాటిని బదరీ పండ్లు, బదరీ ఫ్రూట్స్. అవునా? బదరీ పండ్లు అంటారు వాటిని, రేగి పండ్లుని. అందుకే ఆ రేగి పండ్లు సూర్యుడు ఉన్నాడు కదా, ఆ సూర్యుడి రూపము రంగు కలిగి ఉన్నాయి కాబట్టి వాళ్ళని బదరీ పండ్లు. అవునా? అందుకే వాటిని భోగి పండ్లు అంటారు. ఆ భోగి పండ్లు సూర్యనారాయణ రూపం కలిగి ఉంటాయి కాబట్టి వాటిని పిల్లల మీద పోస్తే ఆ సూర్య భగవానుడు వాళ్ళకి ఆయుష్ ప్రసాదిస్తాడని అందరికీ గట్టి నమ్మకం. అందుకే ఆ భోగి పండ్లని పిల్లల మీద పోస్తారు. అలాగే దాంట్లో చిల్లర నాణ్యాలు కూడా వేసి పిల్లల మీద పోస్తే ఆ సూర్య భగవానుడు వాళ్ళకి ఆయుష్ ప్రసాదిస్తాడని అందరూ గట్టిగా నమ్ముతారు. అందుకే వాళ్ళ మీద భోగి పళ్ళు పోసి వాళ్ళని ఆశీర్వదిస్తారనమాట. ఓకేనా? ఇది భోగి పండుగ విశిష్టత. థ్యాంక్ యూ. ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు కలిసి చాలా ఆనందంగా పండుగ జరుపుకుంటారు. ధాన్యంతో కానీ ధనలక్ష్మితో కానీ తులతూగుతూ ఉంటారు. ఈరోజు ఖచ్చితంగా పొంగలిని నైవేద్యంగా దేవునికి సమర్పిస్తారు. దానివల్ల ఈ పండుగని పొంగల్ అని కూడా అంటారు. ఈ సంక్రాంతి పండుగని మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, తెలంగాణ వారు కూడా చాలా గొప్పగా జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ మూడో సంక్రాంతి పండుగ నాడు చనిపోయిన వాళ్ళ కోసం, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళని ఆహ్వానించే దానికోసం వాళ్ళకి బట్టలు పెట్టుకోవడము, వాళ్ళ పేరు మీద దానాలు ఇవ్వడము ఖచ్చితంగా చేస్తారు. అంతేకాకుండా ఈ మాసంలో ఈ పండగ నెలంతా ఎక్కువ భిక్షాటన చేసే వాళ్ళు వస్తారు. ఇప్పుడు మనం చూసినాం గంగిరెద్దు వాళ్ళు, బుడబక్కల వాళ్ళు, జంగమ దేవర్లు, వాళ్ళంతా వచ్చి భిక్షాటన చేస్తారు. ప్రతి ఒక్కరింట్లో ఈ సమయంలో ప్రతి ఒక్కరింట్లో లేదు అనే మాట లేకుండా ధాన్యంతో తలదూగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానం అనేది ఖచ్చితంగా చేస్తారు. మా ఇంట్లో లేదని ఎవరికీ చెప్పరు. అందరూ సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణం శ్రాకరాళం రం 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 రమ్య తేజం గిరిచలనకరం కీర్తి పంచాదిభద్రం రం 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 రాజయోగం సకల శుభనిధిం సప్తవేగాళ వేద్యం రం 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 రాక్షసాంతం సకల దిశయ శౌర